గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో, చాలామంది ఇళ్లలో బ్రెడ్ స్లైసెస్ ఎప్పుడు వేస్ట్ అయిపోతా ఉంటాయనమాట. సో, అలా వేస్ట్ కాకుండా ఈరోజు మనం బ్రెడ్స్‌తో ఈజీగా గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ వ్లాగ్‌లో. సో, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బ్రెడ్ పీస్‌లు వచ్చేసి ఇలా క్లీన్‌గా మనం ఎడ్జెస్ తీసేసి ఇలా మిక్సీలో వేసేసుకొని మనం గ్రైండ్ అయితే చేసుకోవాలనమాట. ఒక ఫైన్ పౌడర్ లాగా. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక మంచి ఫైన్ ఒక రవ్వ టెక్స్చర్‌లో మనకి రావడం జరుగుతది పిండనేది. సో, ఈ పిండొచ్చేసి మనం ఒక బౌల్‌లో యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్స్ అయితే మిల్క్ అయితే యాడ్ చేసేసుకొని మనం మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం అనమాట. సో, ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక సో, ఇది మొత్తం మనం మంచిగా ఒక పిండి ముద్దలాగా అయితే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక సాఫ్ట్‌గా అయిపోవాలనమాట. సో, సాఫ్ట్‌గా తయారైన తర్వాత పిండంతా సో, ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే మనము మంచిగా హ్యాండ్స్‌తో ప్రెస్ చేసుకుంటా చిన్న చిన్నగా ఎక్కడ క్రాక్స్ అనేది రాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఇప్పుడు దీన్ని మనము ఒక పాన్‌లో ఆయిల్ ఏసుకొని ఇందులో అయితే హీట్ చేసుకుందామనమాట. సో, డీప్ ఫ్రై చేయండి. మీడియంలో చేయండనమాట. మీడియంలో చేస్తే గనుక మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ మంచిగొస్తది. హై ఫ్లేమ్‌లో చేస్తే మాత్రం తొందరగా పైన మాడిపోద్ది. అండ్ లోపలైతే మనకి గులాబ్ జామున్ సరిగ్గా ఉడకదనమాట. సో, ఇప్పుడు వీటిని మనము ఒక సైడ్‌కైతే చల్లారనిద్దాము. సో, ఆలోపు ఇప్పుడు మనం షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో, ఇక్కడ నేను ఒక కప్ షుగర్ తీసుకుంటున్నా. అండ్ ఒక కప్ షుగర్‌కి ఒక కప్ వాటర్ తీసుకుంటున్నా. అలాగే 3 ఇలాచీలు కూడా యాడ్ చేసుకుంటున్నా. సో, ఈ మిశ్రమాన్నంతా మనం మంచిగా చక్కగా కలుపుకోవాలి. అండ్ 5 మినిట్స్ వరకైతే నేనైతే బాయిల్ చేస్తున్నాననమాట. సో, ఆఫ్టర్ 5 మినిట్స్ మన షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకున్నామో, ఈ సిరప్‌లో అయితే మనం యాడ్ చేసేసుకుందాము. అండ్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనము ఒక 1-2 హార్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దామనమాట. సో, ఆఫ్టర్ 1-2 హార్స్ మీరు చూసారు గదా! సో, గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో, ఇవొచ్చేసి చాలా సాఫ్ట్ టెక్స్చర్‌లో ఉంటాయి. చాలా బావుంటాయండి. సో, ఎప్పుడైనా మనకి ఇన్‌స్టెంట్‌గా గులాబ్ జామున్ కావాలి అనుకుంటే మనం బ్రెడ్ వేస్ట్ చేయకుండా ఇలా అయితే గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఖచ్చితంగా మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండనమాట. ఇది ఇవాటి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.